గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇలా మార్నింగ్ లేవంగానే డోర్ ఓపెన్ చేసి చూస్తే బిగ్ సర్ప్రైజ్ అనమాట. ఇండియా నుంచి పార్సల్ వచ్చేసింది. ఇది వచ్చేసి సర్ప్రైజ్ పార్సల్. చాలా హ్యాపీగా అనిపించింది. మా అత్తమ్మతోటి రోజు కాల్లో మాట్లాడుతుంటే ఒకసారి సందర్భంలో కారం పొడి అయిపోయిందని చెప్పాను. అంతే. ఆ తర్వాత 1 వీక్ తర్వాత చూస్తే ఇలా 20 kgs పార్సల్ అయితే వచ్చేసింది. రండి మరి ఇందులో ఏమేమి ఉన్నాయి, ఏమేమి పెట్టారో, ఎలా ప్యాక్ చేశారో, ఎక్కడి నుంచి వచ్చాయి స్వీట్స్, స్నాక్స్ అనేవి, ఇంకా మా అత్తమ్మ ఏమేమి పంపించిందో కూడా మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు ఏమైనా హెల్ప్ అవ్వచ్చు. ఎప్పుడు ఏ పార్సల్ వచ్చినా కూడా ఖచ్చితంగా స్వీట్స్, స్నాక్స్ తప్పకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఏవైనా మనం రిక్వైర్మెంట్లో అడిగితే అవి చేస్తారు. కానీ ఈసారి అయితే నేను ఏమీ అడగలేదు. లాస్ట్ టైం కూడా నేను ఒక వీడియో పెట్టాను చూడండి. స్నాక్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. ఇలా ఓపెన్ చేసి చూస్తే గుమగుమలాడే స్వీట్స్, స్నాక్స్ అయితే ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఫుల్ వీడియో చూసేయండి. కొంచెం లెంతీ అవుతుంది కానీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా ఉంటుంది మీకు. ఓకేనా? సరే మరి వీడియో హలో స్టార్ట్ చేద్దామా? ఆల్, చేసే వెల్కమ్ బ్యాక్ ముందు టు మై ఛానల్. ఒక్కసారి నేను మీ మంజుష మీకోసం ఫ్రమ్ ఈ చికాగో. స్వీట్స్ చూస్తున్నారు కదా, తినేయండి. ఇండియా నుంచి అయితే పార్సల్ వచ్చేసింది. మా చూస్తుంటే అత్తమ్మ నోరు వేశారు. ఊరిపోతుంది కదా. సర్ప్రైజ్ అన్నమాట. చూద్దాం ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయో. ఓకేనా? నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఫుల్ స్వీట్స్, అలాగే ఇంట్లో చేసిన అరిసెలు, నేతి అరిసెలు, ఇంకా చాలా రకాలు వేశారు. యాక్చువల్ నాకు అసలు ఏమీ తెలియదు కూడా. చూసేద్దాం ఇప్పుడు. వచ్చేయండి, కమ్ కమ్ కమ్. ఫస్ట్ స్వీట్స్ చూపిస్తానే. ఇందులో ఏమేమి స్వీట్స్ ఉన్నాయైతే నాకు నిజంగా తెలియదు. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేశాక మళ్ళీ చూపిస్తానే. ఇలా నీట్ గా ప్యాకింగ్ ఉంది. అసలు ఎంత బాగా నీట్ గా ప్యాక్ చేశారో. ఏ ఒక్కటి కూడా విరగకుండా చాలా నీట్ గా ప్యాక్ చేసి స్వచ్ఛమైన నేతితో చేసిన స్వీట్స్ అన్నమాట ఇవన్నీ. ఒక్కసారి బాగున్నాయి కదా. ఇంకా ఇవి వచ్చేసి సరవాణి అనే స్వీట్ హౌస్ నుంచి తెప్పించారు. చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా స్వీట్సే. మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి ఇది స్నాక్స్. ఇవి కూడా వచ్చి జంతికలు అనమాట. ఎక్కువ ఈసారి మా యాక్చువల్ జంతికలు మా అత్తమ్మ చేస్తారు. మరి ఈసారి ఏమైందో తెలియదు. అలా ప్రతి ఒక్కటి ప్యాక్ చేసి అంటే కొని పంపించారు. ఇవి కూడా జంతికలే. చిన్న చిన్న ప్యాకెట్ అంటే 100 grams ప్యాకెట్స్ అలా పంపించారనమాట. ఇవి కూడా జంతికలే. ఎప్పుడు చేస్తారు. ఇవి వచ్చేసి స్వీట్స్. ఇవి శరవాణి స్వీట్సే ఇవన్నీ కూడా. ఒక 4 రకాల స్వీట్లు అయితే పంపించారు. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు ఒక్కసారి ఇది కూడా స్నాక్సే అనమాట. నేను యాక్చువల్లీ దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ ఎందుకో వాయిస్ రావట్లేదు. ఇప్పుడైతే ఇది ఒకసారి కట్ చేసి చూద్దాము. అందుకే నేను మళ్ళీ బ్యాక్లో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీకు కొంచెం మ్యాచ్ అవ్వనట్లు అనిపిస్తుంది కదా. సో ఇది నేను బ్యాక్ ఎండ్లో ఇస్తున్నాను అనమాట వాయిస్ ఓవర్. నేను ఇప్పుడే చూసుకున్నాను. అబ్బా, అసలు ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నా ఫేవరెట్ స్వీట్స్ అన్నమాట ఇవి. చూసారా, బాగున్నాయి కదా. స్మెల్ కూడా అద్దిరిపోతున్నాయి అసలు. ఎంత బాగున్నాయో. కాజు బర్ఫీ అన్నమాట ఇవి. మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. స్మెల్ అయితే అద్దిరిపోతుంది. ఫ్రెష్గా చేశారు. ఒక్కటి తింటే చాలు, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. అబ్బా, తింటుంటే అసలు ఎంత బాగున్నాయో. రుచి మాత్రం అద్దిరిపోయింది అసలు. ఇలా ఫ్రెష్గా తింటేనే మనసుకి తిన్నంత తృప్తి వస్తుంది అసలు. అంటే అప్పుడే కొట్టు ముందు కొనుక్కొని తిన్నంత ఫీలింగ్ వస్తుంది సో నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ఈ స్నాక్స్ అన్నమాట. ఇవి వచ్చేసి పప్పులు, రోస్టెడ్ పప్పులు ఉంటాయి కదా, ఆ స్నాక్స్ పంపించారు. నెక్స్ట్ పొడులు. ఇది వచ్చేసి మునగాకు ఉంటుంది కదా, దాన్ని చక్కగా వేయించి ఇలా పొడి చేసి పంపించారు. నెక్స్ట్ వచ్చేసి పికిల్స్. ఇది ఆవకాయ, సూపర్గా ఉంటుంది. మా అత్తమ్మ చేస్తారు, భలే చేస్తారు. ఇవన్నీ వచ్చేసి ఇంట్లో చేసినవి అన్నమాట. ఇది వచ్చేసి ఆవకాయ. స్మెల్ చాలా బాగుంది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసేసుకొని ఆవకాయ వేసేసుకొని తింటే నీకు ఇష్టం కదా. ఇంకా చాలా ఉన్నాయి, చూసేద్దామా. ఇది వచ్చేసి ఇది
అల్లం పచ్చడి. మా అత్తయ్య చాలా బాగా చేస్తారు అల్లం పచ్చడి. ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇది. ప్రతి ఒక్కటి 1 కేజీ పైన పంపించారు. ఇదొచ్చేసి మొత్తము 20 కేజీల పార్సెల్ అన్నమాట. సో, ఇందులో కొన్ని కొన్ని మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇదేంటో ఐడియా లేదు. ఓపెన్ చేసి చూస్తే గాని చెప్పలేను ఏంటనేది. ఎందుకంటే ఇది సర్ప్రైజ్ పార్సెల్ కాబట్టి. నాకసలు ఏమీ తెలీదు. ఇందులో ఏమున్నాయో, ఏం వేస్తారు ఏవి తెలీదు. స్వీట్స్, స్నాక్స్ వస్తాయని మాత్రం అంటే అవి పంపిస్తారు. ఎప్పుడైనా పంపిస్తారని తెలుసు కానీ ఇవైతే తెలీదు. అప్పడాలనుకుంటా. చూద్దాం. మీకు తర్వాత ఓపెన్ చేసి చూపిస్తానే. ఫస్ట్ అయితే ఇందులో ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూసిద్దాం. ఇది కరివేపాకు పొడి. ఎస్, కరివేపాకు పొడి. ఉట్టి కరివేపాకునే. ఇక్కడ కరివేపాకు చాలా కాస్ట్లీ కదా అమెరికాలో. అందుకని మా అత్తమ్మ ఏం చేస్తారంటే కరివేపాకుని తీసుకొని చక్కగా ఎండలో ఆరబెట్టేసి ఆ తర్వాత పొడి చేసి ఇలా మాకు లైట్గా రోస్ట్ చేస్తారు అనుకుంటా. చేసేసి పొడి చేసి ఇలా పంపిస్తారు. దీన్ని నేను రసంలోకి, సాంబార్లోకి, చికెన్ ఫ్రైలోకి, ఇంకా ఏదైనా ఆలు వేపుడు అలాంటి వేపుల్లోకి కొంచెం లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటాను అనమాట. చూడండి, మా అత్తమ్మ బ్యాండ్స్ కూడా పంపించారు. సో స్వీట్ కదా. అసలు నేను అడగను కూడా అడగలేదు. అంటే తనకి తెలుసు అనమాట నాకు బ్యాండ్స్ ఇలా ఎక్కువ యూజ్ చేస్తుంటానని చెప్పేసి అలా ఒక బ్యాండ్ ప్యాకెట్ కూడా వేశారు. నాకు అమ్మ లేరు. సో ఏదైనా మా అత్తమ్మే అనమాట. నాకు అత్తయ్య అయినా అమ్మైనా అమ్మలాగా ఫీల్ అవుతున్నప్పుడు అత్తమ్మ అని పిలుస్తాను. నార్మల్గా అయితే అత్తయ్య అని పిలుస్తాను. ఓకే, సో అదన్నమాట. సో ఇది ఒకటి వేశారు. నెక్స్ట్ ఇది పల్లి పొడి. ఈ పొడి కూడా నేను చాలా ఎక్కువగా వేపుల్లోకి వాడుతూ ఉంటానన్నమాట. దోసకి కొంచెం కారం పొడి లాగా అలా. అంటే పొడి అంటే ఇది పల్లీలతోటి చేస్తారు. పల్లీలు, ధనియాలు, జీలకర్ర అలా అన్ని వేసేసి చక్కగా ఎండుమిరపకాయలతోటి వేస్తారనమాట. చాలా బాగుంటుంది. ఎక్కువగా నేను దోసకి వాడుతూ ఉంటాను. ఆ తర్వాత ఇలా వంకాయ కూరలకి, బంగాళదుంప వేపుల్లోకి అలా వేస్తాను. మంచి స్మెల్ తోటి కూర కూడా చాలా టేస్టీగా అవుతుంది. ఇంకా తర్వాత ఇదొకటి. ఇదేంటో చెప్పలేను. ఓపెన్ చేసి చూద్దాం తర్వాత. ఓకేనా? నెక్స్ట్ ఏంటో చూసేద్దామా? ఇది ఏంటో ఒక పౌడర్ లాగా అయితే ఉంది. అది ఏ పౌడర్ నాకు కూడా తెలియడం లేదు. చూద్దాం. నెక్స్ట్ కారం పొడి అనుకుంటా. కారం పొడి కొంచెం అలా ప్యాక్ చేసి పంపించారు. యాక్చువల్ అయితే ఎప్పుడు ఒక 4-5 కేజీలు పంపిస్తారు మా అత్తయ్య, ఇంట్లో ప్రిపేర్ చేసింది. మరి ఈసారి చేయలేదు అనుకుంటా. కొంచెమే పంపించారు. ఇంట్లో ఉందనుకుంటా అది. చాలా ఘాటుగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏమీ ఐడియా లేదండి. ప్యాకింగ్ మాత్రం చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ అమ్మో చాలా హెవీగా ఉంది. ఇది వచ్చేసి సున్నుండలు అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే కొంచెం అలాగే స్మెల్ ఉంది. కానీ అన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ అయితే కింద పెట్టుకుందాం అన్ని. నెక్స్ట్ ఇవి ఒకటి పంపించింది మొల్లరాలు. నెక్స్ట్ ఇది ఒక 2 కేజీల పైనే ఉంటుంది. ఇదైతే ఏంటో కూడా నాకు తెలియట్లేదు. స్మెల్ కూడా చెప్పలేకపోతున్నాను ఏంటో. చూద్దాం, ఓపెన్ చేసేసి నిదానంగా. ఈ వీడియో అయితే కొంచెం లాంగ్గా అవుతుంది, అంటే లెంతీ అవుతుంది. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూస్తాం కాబట్టి. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కటి చూడండి, లేదంటే స్కిప్ చేయండి. అంతే కదా. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి. ఇప్పుడు ఏమో తెలియట్లేదు. అంతే, అయిపోయింది. సో ఇప్పుడు మొత్తం ఏమేమి ఉన్నాయో పార్సల్ చూసేసాం కదా.
ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూద్దామా? మీకు ఓపిక ఉందా? నాకైతే చాలా ఉంది. ఎందుకంటే చాలా ఎక్సైట్‌మెంట్ ఉంది. ఏమేమి పంపించారు ఏంటి అని. అందులోనూ సర్ప్రైజ్ కదా! కొంచెం ఉంటుంది కాస్త. మీకు ఇలా సర్ప్రైజ్‌గా వస్తాయా పార్సెల్స్? నాకు కింద కమెంట్ చేయండి. ఏమేమి తెప్పించుకుంటారో మీరు కూడా. సరేనా? సరే ఇప్పుడైతే చూసేద్దాము. అన్నింటికన్నా ఫస్ట్ అయితే మీకు ఈ స్వీట్స్. డ్రై ఫ్రూట్ స్వీట్స్ అన్నమాట. ఏమేమి ఉన్నాయి? మ్యాంగో, యాపిల్, స్ట్రాబెర్రీస్ ఇంకా ఏంటవి? నాకు తెలీదు. కానీ భలే ఉన్నాయి. టేస్ట్ చేద్దాం ఒకటి. భలే ఉన్నాయి చూసారా? రౌండ్‌గా చిన్నగా ఇదేంటో మరి. హ్మ్. ఇంకా చాలు. మీకు మరీ ఇలా ఊరించడం గూడా బాలేదు కదా! అందుకని అక్కడ పక్కన పెట్టేసాను. ఓకే. నెక్స్ట్ అయితే స్వీట్ చూపిస్తాను. సరే ఇప్పుడైతే స్వీట్స్ ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి లేకపోతే పాడైపోతాయి. మూత తీస్తుంటేనే గుమగుమలాడిపోతున్నాయి. ఇదొక రకమైన స్వీట్స్. నెక్స్ట్ చిన్నగా ఉంది కదా బాక్స్. ఇన్ని స్వీట్లు తినేస్తే లావైపోతాము. ఇప్పటికే కాస్త కూస్త సన్నగా అయ్యాను కదా! తెలీదు ఇంకా. తినాలా వద్దా తర్వాత ఆలోచిస్తాను. నెక్స్ట్ అంతేనండి స్వీట్స్. స్వీట్స్ ఇవే అనుకుంటా. లేదు. ఇంకొకటి ఆల్రెడీ ఓపెన్ చేసి బాక్స్‌లో ఏసేసాను. 4 రకాల స్వీట్స్ పంపించారు. ఫస్ట్ అయితే ఒకసారి చూసేయండి. ఇదిగోండి. ఇప్పుడు మనము ఓపెన్ చేసి బాక్స్‌లో ఉంచి పెట్టినవి ఇవన్నమాట. ఇవి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇవైతే స్వీట్స్ మీరు ఆల్రెడీ చూసేసారు కదా! స్వీట్స్ నేను చూపిచ్చాను. ఆ తర్వాత ఈ మిగతావన్నీ కూడా ఇప్పుడు మనము ఓపెన్ చేసి చూసేద్దాం. ఓకే. సరే. ఫస్ట్ అయితే స్వీట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేద్దాము. నెక్స్ట్ స్నాక్స్ కూడా మనము ఒకసారి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. మీకు స్వీట్స్ ఇష్టమా? స్నాక్స్ ఇష్టమా? అదే హాట్. నాకైతే ఇలా స్వీట్ కన్నా ఇలాంటివి స్నాక్స్ ఎక్కువ ఇష్టపడతాను. బాగున్నాయి. ఎప్పుడు అత్తయ్య చేస్తారు కానీ సరే టైం లేదనుకుంటా అందుకే ఇలా పంపించేస్తారు. నెక్స్ట్ కారం పొడి, అదే కరివేపాకు పొడి. ఇవైతే వడియాలనుకుంటున్నా నేనైతే. వడియాలండోయ్. మా అత్తయ్య భలే చేస్తారు ఇవి ఇంట్లో చేసినవి. నెక్స్ట్ వచ్చేసి
ఇది ఓపెన్ చేసి చూసేద్దాము. ఫాస్ట్గా మనము పార్సల్ రాగానే అన్నీ ఓపెన్ చేసేసుకొని ఏవైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలో ముందుగా అవి పెట్టేసుకోవాలి. అప్పుడే పాడవకుండా ఉంటాయి. వాళ్ళు కష్టపడి పంపిస్తారు కదా మనకి. ఇదేంటో ఏంటిది, ఏంటో ఇది ఒక పిండి, సున్నుండలు పిండి. ఎందుకంటే యాక్చువల్లీ మా అత్తమ్మ ఎప్పుడూ సున్నుండలు చేసి పంపిస్తారనమాట. కానీ ఈ పార్సల్ వచ్చే టైం కల్లా అవి పౌడర్ లాగా అయిపోతాయి. అందుకని ఇంకా ఈ మధ్య నుంచి ఇలా పౌడర్ పంపిస్తున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త నెయ్యి వేసేసుకొని ఉండలు చుట్టేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనకి మంచి తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది, రౌండ్గా చక్కగా. అలా పొడి పొడిగా వచ్చేసి చాలా ముక్కలుగా ఇరిగిపోయి వచ్చేసాయి అనమాట చాలా టైమ్స్. అందుకని మా అత్తయ్య ఇక నుంచి ఇలా పౌడర్ పంపిస్తున్నారు. గుడ్ ఐడియా కదా. మీలో ఎవరికైనా ఈ ఐడియా నచ్చితే అలాగే ఫాలో అవ్వండి. సున్నుండలు తెప్పించుకోకుండా పౌడర్ తెప్పించుకోండి. అప్పుడు మనము ఇంట్లోనే ఫ్రెష్గా చేసేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త నెయ్యి వేసేసుకొని చుట్టేసుకోవచ్చు. ఓకేనా? సరే, నెక్స్ట్ మా అమ్మ కూడా ఎప్పుడు ఇలాగే కవర్లలో పెట్టూ ఉండేది. ఇవన్నీ చూస్తుంటే అమ్మే గుర్తొస్తుంది నాకు. ఇది పచ్చి పసుపు కొమ్ముల ఏంటో ఇవి. ఏమో తెలీదు, అతనికి ఫోన్ చేసి కనుక్కోవాలి ఇవి ఏంటి అనేది. నెక్స్ట్ ఇది మునగాకు పొడి. మునగాకులు చెట్టు పెద్దది ఉంటుంది అనమాట ఇంటి దగ్గర. సో దాన్ని అలా చక్కగా పౌడర్ చేసి పంపించారు. ఇది ఒక స్నాక్, ఆల్రెడీ చూపించాను కదా. ఇది చూద్దాం. ఇవి నేను ఎప్పటి నుంచో చూస్తున్నా యాక్చువల్లీ. అంటే నేను ఎప్పుడు తినను, కానీ ఇవి చాలా నాకు చూసినప్పుడు చాలా కొత్తగా అనిపించింది అనమాట. వింతగాను కొత్తగాను అనిపించింది. చూడడం కూడా అదే ఫస్ట్ టైం అప్పుడు. సో మీకు నేను వీడియో మీకు వీడియో చేయాలి, చూపించాలి అనుకున్నాను, కానీ అవి అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చాయి. నేను మీకు షార్ట్లో చూపిస్తాను, ప్లీజ్. ఓకే, సర్లేండి, చూపిస్తాను. ఇది షార్ట్లో వీడియో చేస్తాను. నెక్స్ట్ జాగ్రత్త, ఎలా పెట్టారు ఇది. ఇది కూడా ఒక పిండే, ఏంటో తెలీదు. సున్నుండల పిండి ఇది కూడా కాదు. ఇది జంతికలా సున్నుండలా? ఇదేమో షుగర్ వేసి పెట్టిన సున్నుండల పిండి, అదేమో ఉట్టి పిండి, అంటే జంతికలు అనుకుంటాం. యా. సో అది జంతికల పిండి, ఇది సున్నుండల పిండి. నెక్స్ట్ ఇది చూసేద్దామా. నేనైతే అసలు రెడీ కూడా అవ్వలేదండి. మార్నింగ్ లేవగానే పార్సల్ కనిపించిన డోర్ ఓపెన్ చేయగానే అంతే, ఇంకా వచ్చేసేయాల. ఇదేంటి? ఓ చక్కగా మంచి డ్రెస్ వేసుకొని చక్కగా నీట్గా రెడీ అవుదామంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేగా. ఓ పార్సల్ చూసేయాలి, తినేయాలి. ఇవి అది ఏమంటారు, నాకు ఇవి తెలియదండి బాబు. ఏమంటారు వీటిని? మామిడికాయ ముక్కల్ని ఉప్పు అదేసి నానబెట్టేసి వేయిస్తా, ఏమంటారో గుర్తు రావట్లేదు సమయానికి. అవి ఇవి చాలా మట్టికి ఆంధ్రవి నాకు సరిగ్గా తెలియదు, ఎందుకంటే మా తెలంగాణ కదా. సో ఆంధ్రవి
సగానికి సగం నాకు అసలు ఏమీ తెలీదు వాళ్ళ వంటలు కానీ అవి చేసే విధానం కానీ. ఇదొకటి, ఇది ఒకసారి చూసేద్దాం ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా లాస్ట్, చాలా పెద్దగా ఉంది, ఇది ఏంటో నాకు కూడా తెలీదు. ఆల్రెడీ అన్ని ఓపెన్ చేసేసాను. ఏంటిది, కారం పొడి అనుకుంటా, ఘాట్ వచ్చేస్తుంది. చూద్దాం, కారం పొడేనా ఏంటిది, కారం పొడి ఘాట్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ కారం పొడి ఎప్పుడు మా అత్తమ్మ పంపిస్తారనమాట. ఇది ఒక్కటి అడిగాను నేను ఒక మాటల సందర్భంలో, అంతే, ఇవన్నీ వేసేసారు. అదే కదా అమ్మ ప్రేమ అంటే. ఇంకొక 2 చిన్నవి ఉన్నాయి, అవి కూడా చూసేద్దాము. ఇదొకటి, ఒకటి పసుపు అనుకుంటా, చూద్దాం. ఇది ఇంట్లో చేసిన పసుపు. కాదు, ఇది కూడా ఒక పొడి. ఇది మసాలా పొడి అనుకుంటా, అడగాలి. నెక్స్ట్ ఇది, అది గరం మసాలానా లేకపోతే అది కూరలో వేసుకున్న పొడి, ఏదో నాకు తెలీదు. ఇది చెప్పాను కదా పల్లి పొడి అని. పల్లి పొడి, కమ్మటి వాసన వస్తుంది. ఇది కూడా వేడివేడి అన్నం పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. మొత్తానికి ఇంతేనండి. ఇవి వచ్చేసి ఆవకాయ, తెలిసింది కదా. ఇది మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేస్తే అంత ఆయిల్ అంతా పడిపోతుంది, అంతే. ఇంతేనండి పార్సల్ అంతా. ఇంక ఇవి వచ్చేసి పచ్చళ్ళు, ఆవకాయ ఇంట్లో పెట్టింది, కమ్మటి వాసన వస్తుంది. సో ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను, ఓకేనా. మీరు ఇండియా నుంచి పార్సల్ తెప్పించుకున్నప్పుడు ఏమేమి తెప్పించుకుంటారో నాకు కింద కమెంట్ చేయండి, కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇందులో మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అయితే కూడా నాకు కమెంట్లో చెప్పండి, ఓకేనా. థ్యాంక్ యూ మరి, బాయ్ బాయ్.